వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో దాదాపుగా కార్పొరేషన్ చైర్మన్ల పదవి కాలం అయిపోయి దగ్గర 15 రోజుల నుంచి నెల రోజులు కావస్తుంది. సో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ల ఇతర పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. ఎంత ఆశలు పెట్టుకున్నారంటే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా మాకు ఏదో ఒకటి అవకాశం వస్తుంది అని, 2018 నుంచి పార్టీలో జాయిన్ అయినటువంటి కార్యకర్తలు మాకు ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. సో ప్రభుత్వాన్ని కష్టపడి సాధించుకున్నాం, ఇప్పుడైనా మాకు ఏదైనా అవకాశం వస్తుంది అని చెప్పేసి. తర్వాత 2023 ఎన్నికలకు ముందు సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, డెఫినెట్ గా సపోర్ట్ చేద్దాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంటే ఏదైనా బాధ్యతలు ఇస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న వారి కోసం ఈ కార్పొరేషన్ చైర్మన్లు సో ఇప్పటికీ ఈ ఆగస్టు మొదటి వారంలోనే ఫిలప్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నటువంటి తరంలో దాదాపుగా ఆగస్టు 15 తర్వాతనే కొత్త కార్పొరేషన్ చైర్మన్ల పదవి భర్తీకి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక చిట్ చాట్ లో చెప్పడం అనేది జరిగింది. సో కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ అనేది పాత వారిని కొంతమందిని ఉంచాలా లేకపోతే వారి ప్లేస్ లో వేరొకరికి అవకాశం ఇవ్వాలా అన్నది మేము ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం సార్ పైన ప్రతి ఒక్కరు కార్యకర్తలంతా నాయకులందరూ బిజీగా ఉన్నారు. సో ఈ సార్ అయిపోయిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో సార్ అనేది దాదాపుగా ఆగస్టు 3 వరకు మనకి టైం ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక 5 వరకు దానికి సంబంధించి ఏం మాట్లాడారు, 5 తర్వాత అయినా సరే ఈ కార్పొరేషన్ల చైర్మన్ల గురించి ఆలోచిస్తే ఆగస్టు 15కి అఫీషియల్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఆగస్టు 15 వరకు అయినా సరే కొత్త కార్పొరేషన్ల నియామకాలు ఉంటాయా లేదా అనేది చూడాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ కష్టపడ్డటువంటి కార్యకర్తలకు ఇస్తారా లేకపోతే పారాషూట్ల వాళ్ళకి ఇస్తారా? ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలకి మీనాక్షి నటరాజన్ గారు మేము 2014 బేస్ తీసుకుంటాం, 18 బేస్ తీసుకుంటాం, 23లో పార్టీ కోసం అధికారంలోకి తీసుకురావడానికి వచ్చినటువంటి కీలక నేతలను బేస్ తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే లైన్ కడుతున్నారో వారికి పార్టీ అండదండలు ఉన్నాయి, వారికి మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. మరి కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కొంతవరకు ఆలస్యం కావచ్చు, బట్ డెఫినెట్ గా అందరికి న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? యువతకి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశాలు మాత్రం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.